ఈ రోజు వీడియోలో మనం అవుట్ స్వింగ్ ఎలా చేయాలో చూద్దాం. అవుట్ స్వింగ్ అవ్వడానికి రఫ్ సైడ్ అనేది లెఫ్ట్ సైడ్ ఉండాలి అండ్ షైనీ సైడ్ అనేది రైట్ సైడ్ ఉండాలి. బాల్ ని కొంచెం లూజ్ గా పట్టుకొని మన రిస్ట్ తో లాక్ చేయాలి. ఫింగర్స్ మధ్యలో కొంచెం స్పేస్ ఉంచి సీమ్ ని ఫస్ట్ స్లిప్ వైపు పాయింట్ చేయాలి. బాల్ ని రిలీజ్ చేసినప్పుడు మన పామ్ బ్యాట్స్మెన్ కి ఫేస్ చేసి ఉండాలి అండ్ ఫింగర్స్ ని ఈ విధంగా రోల్ చేయాలి. బాల్ ని రిలీజ్ చేసే టైంలో మన లాస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మన మిడిల్ ఫింగర్ తో ఉండేలా చూసుకోవాలి. ఆ ఫింగర్ తో చిన్న పుష్ ఇస్తే సీమ్ మూవ్మెంట్ అనేది అవ్వడానికి చాలా ఈజీగా ఉంటది. అవుట్ స్వింగ్ జనరల్ గా స్లిప్ క్యాచెస్ అండ్ కీపర్ క్యాచెస్ అవ్వడానికి వేస్తారు. సో మీరు అవుట్ స్వింగ్ వేసినప్పుడు ఫస్ట్ స్టంప్ కి ఎయిమ్ చేస్తే అది 4th or 5th స్టంప్ కి వెళ్తది. మీరు ఎయిమ్ చేయడమే 4th స్టంప్ కి చేస్తే వైడ్ వెళ్లి బ్యాటర్ కి ఈజీ అయిపోతుంది. అవుట్ స్వింగ్ లో ఫింగర్స్ రోల్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండ్ పామ్ బ్యాట్స్మెన్ కి ఫేస్ అయి ఉండాలి. రిలీజ్ పాయింట్ కూడా స్లైట్ గా వైడ్ ఉంటే స్వింగ్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసేయండి. నెక్స్ట్ టైం మీరు క్రికెట్ ఆడినప్పుడు అవుట్ స్వింగ్ ట్రై చేయండి. వాబుల్ బాల్, క్రాస్ సిమ్, స్క్రాంబుల్ సిమ్ నెక్స్ట్ వీడియోలో ఏది చూపించమంటారు కామెంట్ చేసి చెప్పండి. రేపు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ మధ్యాహ్నం 1:30 నుంచి జియో హాట్స్టార్ లో టెలికాస్ట్ అవుతుంది. లెట్స్ ఆల్ చీర్ ఫర్ అవర్ టీమ్ ఇండియా ఫర్ ది ఛాంపియన్స్ ట్రోఫీ.